నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా ఒక సంచలనమే అబ్బా. ఈ మధ్యకాలంలో అంతా ఇంత కాదు, మస్తు సంచలనాలు చేస్తుంది. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల స్తూపాల్ని కూల్చేసిందట. ఎంత గట్స్ ఉండాలా? ఇక్కడ ఎగురితే భారతదేశ జెండా మాత్రమే ఎగరాలా? ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క జెండా పెట్టుకొని మేము రాజ్యం వెళ్తామంటే ఊకొనేదే లేదు అని దానికి సంబంధించిన ఆర్టికల్ వచ్చింది బయటికి. నేను చదువుతా చూడండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దాదాపు 60% దట్టమైన అడవులే ఉండడంతో నక్సలైట్లు ఈ ప్రాంతాన్ని తమ ప్రధాన కేంద్రంగా మలుచుకున్నారు. నేను బస్తర్ సినిమాలో చూసిన. ఎవరైనా బస్తర్ సినిమా చూడకుంటే చూడండి అబ్బా. మావోయిస్టులు నిజంగా ఎర్ర జెండా ముసుగులో రక్తపాతం ఎలా చేస్తారు అనేది చాలా క్లియర్గా బస్తర్ సినిమాలో చూపిస్తారు. ఎవరైనా మిస్ అయి ఉంటే మాత్రం బస్తర్ సినిమాను ఖచ్చితంగా చూడండి, మస్తు ఉంటుంది. కేరళ స్టోరీసు మత మార్పిడులు ఉగ్రవాదం వైపు ప్రోత్సహించడానికి చెప్తే బస్తర్ సినిమా నక్సలిజం లేకపోతే పోరాటం స్వతంత్రత్వమై ఏవేవో పేర్లు చెప్పుకుంటూ ఎంత మారణ హోమాన్ని సృష్టిస్తుంది, ఎంత రాక్షసులుగా మారి ఉంటారు అనేది చాలా క్లియర్గా చూపించింది. నక్సలైట్లు ఈ ప్రాంతాన్ని తమ ప్రధాన కేంద్రంగా మలుచుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ నక్సలైట్లు కూడా రాజకీయాలు మత మార్పిడులు నేర్చుకున్నారు. మత మార్పిడులు చేసే ముఠాలను వెనకోసుకొస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఛత్తీస్గఢ్లో నక్సలైట్లు పనిచేస్తున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీకి పనిచేసేటోళ్ళు ఒక్కళ్ళైనా దేశభక్తున్న వాళ్ళు ఉన్నారా? కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే ఇండే కూటమి కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఆరారే. అంతేకాకుండా అడ్డొచ్చిన బీజేపీ నాయకులను హత్యలు చేస్తూ వెళ్తున్నారు. ఒక మనిషిని చంపి ఆ చంపిన దాంతో ఆనందం పొందాలి, ఆనందం పొందుతాం, ఏదో రాజ్యం ఏర్పరుస్తాం, నాయకులం అవుతాం, దేశాన్ని పాలిస్తామంటే గంతకన్నా మూర్ఖత్వం పిచ్చితనం అస్సలు ఉండదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. దొరికిన నక్సలైట్లను దొరికినట్లే ఎన్కౌంటర్ చేసి పారేస్తున్నారు. ఇలా గత 2 నెలల కాలంలో దాదాపు 30 మంది నక్సలైట్లను ఎన్కౌంటర్ అయ్యారు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఎవరూ తాకడానికి కూడా సాహసం చేయని నక్సలైట్ల స్తూపాలను వరుసపెట్టి ధ్వంసం చేస్తున్నారు. నక్సలైట్ల స్తూపాలను ఆనవాళ్లు లేకుండా పూర్తిగా ఖాళీ చేపిస్తున్నారు. మొత్తానికి ఛత్తీస్గఢ్లో కేంద్ర బలగాలు నక్సలైట్ల ముసుగులో జరుపుతున్న మారణ హోమాలకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేశారట. ఇది మంచి పరిణామమా కాదా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకంటే దీన్ని అపోజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అపోజ్ చేయడానికి రీజన్ ఏంటో చెప్పండి. అలాగే ఇలాంటివి మిగిలిన స్టేట్లలో కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.